కీలుగుర్రం 5వ భాగం. తనను రాజకుమారుడి వద్దకు తీసుకుపోతానన్నవాడు గుర్రం మీద ఎక్కి తనతో పాటు ఆకాశంలోకి వెళ్ళిపోతుండడం చూసి రాజకుమార్తె షమ్స్ విజ్ఞానితో, మీ యజమాని చెప్పినదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి అన్నది. ముసలివాడు నవ్వి, "హహ, నా యజమానా? వాడెవడు? కమరల్ అక్మర్ గురించి మాట్లాడుతున్నావా? వాడు ఏమీ తెలియని కుర్రకొంక" అన్నాడు. చీ పాపిష్టివాడా, నీ యజమానిని గురించి అలాగైనా మాట్లాడేది అన్నది షమ్స్ ఆల్ నహర్. వాడు నా యజమాని కాడని చెప్పడం లేదా? ఆ పొగరుబోతు అక్మర్ సంగతి అలా ఉంచు, నేనెవరో నీకు తెలుసా అన్నాడు ముసలివాడు. నువ్వు చెప్పినది తప్ప నాకింకేమీ తెలియదు. అసలు నువ్వెవరు అన్నది రాజకుమార్తె. నీకు వాడికి ఉచ్చులు వేయడానికి అబద్ధాలు చెప్పాను. వాడు నా గుర్రాన్ని కాజేశాడు, నాకు భరించరాని బాధ కలిగించాడు. నాది నాకు తిరిగి దక్కింది, ఇక వాణ్ణి కుమిలి చావనే. నువ్వేమీ విచారించకు. ఆ వెధవ కన్నా నేను నీకు ఎక్కువైన వాణ్ణి, శక్తిమంతుణ్ణి, ధనికుణ్ణి, దాతను. నా బానిసలు నౌకర్లు నన్ను కొలిచినట్లే కొలుస్తారు. ఏ రాజులు ఇయ్యలేని వస్త్రాభరణాలు నీకిస్తాను. నీకు తీరని కోరిక అంటూ ఉండబోదు అన్నాడు ముసలివాడు. షమ్స్ ఆల్ నహర్ ముఖం బాదుకుని ఏడుస్తూ, అయ్యో, ఎంత ప్రారంధం వచ్చింది. తల్లిదండ్రులకు కాకుండా పోయినట్లే ప్రియుడికి కూడా కాకుండా పోతున్నాను అన్నది. ముసలివాడు గుర్రాన్ని టర్కీ దేశంకేసి పోనిచ్చాడు. కొద్ది గంటల్లో గుర్రం ఆ దేశానికి చేరుకుని ఒక మహానగరం సమీపంలో గల పచ్చిక మైదానంలో దిగింది. ఆ మైదానంలో బ్రహ్మాండమైన చెట్లు, సెలయేళ్ళు ఉన్నాయి. ఆ నగరాన్ని పాలించే సుల్తాను ఆ రోజే వాహ్యాలికి ఆ మైదానానికి వచ్చి అక్కడ పచారులు చేస్తూ చల్లగాలి అనుభవిస్తున్నాడు. ఆయన ముసలివాణ్ణి, గుర్రాన్ని, పడుచుపిల్లను చూసి తన బానిసలను పంపడం జరిగింది. వాళ్ళు వెళ్ళి అమాంతో ఆ ముసలివాడి మీద పడి పట్టుకుని రాజకుమార్తెను, కీలుగుర్రాన్ని వెంటబెట్టుకుని సుల్తాను ముందుకు వచ్చారు. ముసలివాడి వికారాకారం చూస్తుంటే సుల్తానుకు జుగుప్స కలిగింది. ఆయన రాజకుమార్తెతో, అమ్మాయి, నిన్ను ఈ అందవికారికి కట్టబెట్టిన నీ వాళ్ళు ఎటువంటి క్రూరులై ఉండాలి అన్నాడు. వెంటనే ముసలివాడు అందుకుని, ఈమె నాకు భార్యేగాక దగ్గర బంధువులేండి అన్నాడు. వెంటనే రాజకుమార్తె, ప్రభు, ఈ శతవృద్ధుడు నేను ఎరగనైనా ఎరగను. అల్లా తోడు, ఇతడు నా భర్త కాడు, గారడీవాడు. మాయచేసి అబద్ధాలాడి నన్ను బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు అన్నది. ఈ మాట వింటూనే టర్కీ సుల్తాను ఆ ముసలాన్ని కొట్టమని బానిసలకు ఉత్తర్విచ్చాడు. వాళ్ళు వాణ్ణి చావ చెదగొట్టి ప్రాణంతో వదిలిపెట్టారు. తరువాత రాజు ముసలివాణ్ణి నగరానికి తీసుకుపోయి చీకటి కొట్లో బంధించమని ఉత్తర్విచ్చి రాజకుమార్తెను, కీలుగుర్రాన్ని సుల్తాను తన రాజభవనానికి తీసుకుపోయాడు. అయితే ఆ గుర్రంలో ఉన్న విశేషం ఆయనకు ఏమీ తెలియలేదు. ఇది ఇలా ఉంటే తన ప్రియురాలిని కోల్పోయిన రాజకుమారుడు కమర్ ప్రయాణపు దుస్తులు ధరించి తన వెంట ఆహారము, ధనము తీసుకుని రాజకుమార్తెను వెతుకుతూ బయలుదేరాడు. అతను అనేక దేశాలకు వెళ్ళి అనేక రాజధానులు చూసి దారిలో కనిపించిన వారిని, మీరు నల్లచెవకర్రతో చేసిన గుర్రాన్ని ఏమైనా చూశారా అని అడిగితే వాళ్ళంతా అతనికి మతి సరిగా లేదని అనుకున్నారు. అతి భారంగా అనేక మాసాలు గడిచాయి. అతను ఎంతో ఓపికగా కనిపించిన వారందరినీ కీలుగుర్రం గురించి అడుగుతూనే ఉన్నాడు. కానీ అతనికి కావలసిన వార్త చెప్పినవారే లేరు. కమర్ తన మామగారి నగరమైన సనా చేరుకున్నాడు. అక్కడ కూడా అతనికి షమ్స్ జాడ తెలియరాలేదు. పైపెచ్చు షమ్స్ తండ్రి కూతురి వియోగంతో కుమిలిపోతున్న సంగతి తెలిసి కమర్కు గోరు చుట్టు మీద రోకలిపోటు అయ్యింది. కమర్ అలాగే ముందుకు సాగి టర్కీ దేశం చేరాడు. అలా టర్కీ దేశం వచ్చిన కమర్ ఒకనాడు ఒక సత్రంలోకి దిగాడు. అక్కడ కొందరు వర్తకులు చేరి ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు సమీపంలోనే కూర్చున్న కమర్కు ఒక వర్తకుడు చెప్పే వింత వార్త వినిపించింది. ఆ వార్త ఏమిటంటే, ఆ వర్తకుడు మిగిలిన వర్తకులతో, నేను ఫలానా నగరంలో ఒక సంగతి విన్నాను. రాజుగారు వాహ్యాలికి వెళ్ళి ఒక మైదానంలో ఒక ముసలివాణ్ణి, వాడి వెంట ఒక అందాల రాశిని చూశాడట. వారి వెంట నల్లమాను కర్రతోనూ దంతంతోనూ చేసిన గుర్రం బొమ్మ ఉన్నదట అంటూ తాను విన్నదంతా చెప్పాడు. కమర్కు కావలసిన వార్త ఇంతకాలానికి దొరికింది. అతను ఆ నగరం ఎటుగా ఉన్నది, ఎక్కడ ఉన్నది తెలుసుకుని అతి వేగంగా అక్కడికి బయలుదేరాడు. అతను నగర ద్వారం దాటుతూ ఉండగా రాజభటులు అతన్ని పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకుపోబోయారు.
నగరం ప్రవేశించే విదేశీయులను రాజు ప్రశ్నించడం అక్కడి పద్ధతి. అయితే అప్పటికే చాలా పొద్దుపోవడం చేత భటులు కమర్ను ఆ రాత్రి బందీఖానలో ఉంచి తాము తినే ఆహారమే అతనికి కూడా పెట్టి, బాబూ, నువ్వు ఏ దేశం నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను పర్షియా నుంచి వస్తున్నానన్నాడు. ఆ మాట విని భటులు నవ్వి, మీ దేశం వాడొకడు ఇక్కడే ఉన్నాడు. అంత అబద్ధాల మారిని మేమెన్నడూ చూడలేదు. చూడటానికి అంత అసహ్యమైన మనిషి మరెక్కడా ఉండడు. తాను గొప్ప విజ్ఞానినని, ప్రసిద్ధిగల వైద్యునని అంటాడు. మా రాజుగారు మైదానంలో వాణ్ణి, ఒక అందమైన పిల్లను, ఒక ముచ్చటైన గుర్రాన్ని చూశారు. ఆ పిల్లకు ఏమైందో గాని ఉన్నట్లుండి పిచ్చెత్తింది. లేకపోతే మా రాజుగారు ఈ పాటికి ఆ పిల్లను పెళ్ళాడేవారే. ఆమె పిచ్చి కుదర్చడానికి మా రాజుగారు ఎందరో వైద్యులను పెట్టి ఎంతో డబ్బు ఖర్చు చేశారు. ఆ ముసలాడు నిజంగా వైద్యుడే అయితే ఆమె పిచ్చి కుదర్చలేకపోయాడా? కొయ్యగుర్రాన్ని రాజుగారి భాండాగారంలో పెట్టించారు. ముసలాడు ఖైదులో ఉన్నాడు. తెల్లవార్లు మూలుగుతూనే ఉంటాడు. మిమ్మల్ని నిద్రపోనివ్వడు అన్నారు. తాను సరి అయిన చోటికే వచ్చినట్లు కమర్ గ్రహించాడు. నిద్రవేళ కాగానే రాజభటులు అతన్ని ఒక కొట్టులో బంధించారు. ఆ గదిలోకి పోగానే అతనికి పర్షియా భాషలో ఎవరో మాట్లాడుకుంటూ ఉండడం వినిపించింది. ఇలా మాట్లాడుకుంటున్నారు: అయ్యో, ఎంతకన్నా మంచి ఉపాయం ఆలోచించకపోతేనే. ఆ పిల్ల కాస్త నా చేయి జారిపోయింది. దురాశకు పాల్పడ్డాను. ఈ మాటలు విని ఆ వగచేవాడు పర్షియా విజ్ఞానాన్ని గ్రహించి, కమర్ పర్షియా భాషలో, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రపంచంలో నీలాంటి అభాగ్యులు ఇంకెవరూ లేరనుకుంటున్నావా అని అడిగాడు. వెంటనే ముసలివాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. తన కథంతా కమర్ దగ్గర వెళ్ళబోసుకున్నాడు. కమర్ను చీకట్లో ముసలివాడు గుర్తించనేలేదు. తెల్లవార్లు వాళ్ళిద్దరూ ఆప్తమిత్రుల్లాగా మాట్లాడుకున్నారు. మర్నాటి ఉదయం రాజభటులు వచ్చి కమరల్ అక్మర్ను సుల్తాను వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఈ కుర్రవాడు నిన్న రాత్రి పొద్దుపోయి నగరం ప్రవేశించాడు. అందుచేత ఇతన్ని అప్పుడే తమ ఎదుట హాజరుపరచడం సాధ్యం కాలేదు అని చెప్పుకున్నారు. సుల్తాన్ కమర్ వైపుకు తిరిగి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ పేరేమిటి? నీ వృత్తి ఏమిటి? మా దేశానికి ఏం పని మీద వచ్చావు అని సుల్తాన్ కమర్ని అడిగాడు. మహారాజా, నన్ను హర్జా అని పిలుస్తారు. నేను పర్షియా దేశపు వాణ్ణి. నా వృత్తి వైద్యం. బుద్ధి వైకల్యానికి, పిచ్చికి నేను ప్రత్యేకంగా వైద్యం చేస్తాను. దేశ సంచారం చేసి వైద్యం చేస్తూ అనుభవం గడిస్తున్నాను. పెద్ద పెద్ద తలపాగాలు ధరించడము, పెద్ద పెద్ద తాళపత్రాలు మెడలో వేసుకోవడము, పెద్ద పెద్ద పుస్తకాలు చంకలో పెట్టుకోవడము, పంచాంగాలు తిరగవేయడము నా పని కాదు. మంత్రాలు చదవను. ఇవేమీ లేకుండా నేను చికిత్సలు చేస్తాను అన్నాడు కమర్. ఇది విన్న సుల్తాను పరమానందం చెంది, వైద్యుడా, సమయానికి వచ్చావు. మాకు నీ సహాయం ఎంతైనా అవసరం అంటూ రాజకుమార్తె పరిస్థితి చెప్పి, ఆ పిల్లను పట్టిపీడిస్తున్న దెయ్యాన్ని వదిలించావంటే నువ్వు ఏది కోరినా అది సంతోషంగా ఇస్తాను అన్నాడు. దానికి కమర్, అల్లా ఏలినవారిని అనుగ్రహాలలో ముంచెత్తాలి. ముందు నాకు ఈ పిల్ల ఉన్మాదం ఎలా ఆరంభమైనది, ఎంతకాలంగా ఉన్నది, ఆ ముసలివాడి సంగతి, కొయ్యగుర్రం సంగతి తమకు జ్ఞాపకం ఉన్న మేరకు విస్తారంగా చెప్పండి అన్నాడు కమర్. సుల్తాను మొదటి నుంచి జరిగినదంతా కమర్కు చెప్పి, ముసలివాణ్ణి ఖైదులో పెట్టించాను, గుర్రం భాండాగారంలో భద్రపరిచాను అని చెప్పాడు. ఆ గుర్రాన్ని ఒకసారి చూడాలని కమర్కు అనిపించింది. అది చెక్కు చెదరకుండా ఉంటే సరేసరి. దాని కీళ్లు చెడిపోయి ఉంటే అతను తన ప్రియురాలిని రక్షించేందుకు ఇతర మార్గాలు చూసుకోవలసి ఉంటుంది. అతను సుల్తానుతో, నేనొకసారి ఆ గుర్రాన్ని పరీక్షించాలి, అందువల్ల చికిత్స సులువు కావచ్చు అన్నాడు. అలాగే అంటూ సుల్తాను కమర్ను గుర్రం ఉన్న భాండాగారానికి తీసుకుపోయాడు. కమర్ దాన్ని పరీక్షించి దాని యంత్రాలన్నీ సరిగా ఉన్నట్లు తెలుసుకుని ఆనందంతో, ఇప్పుడు నేను ఆ పిల్లను పరీక్షించి రోగ నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లా అనుగ్రహిస్తే నేను ఆమె వ్యాధిని కుదర్చగలననుకుంటున్నాను. అందుకు ఈ కొయ్యగుర్రం అవసరం అవుతుంది. అందుచేత దాన్ని మీ భటులు జాగ్రత్తగా కాపాడాలి అని అన్నాడు. సుల్తాను అతన్ని రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుపోయాడు. ఆమె చేతులు మెలిపెడుతూ, గుండెలు బాదుకుంటూ, బట్టలు చించుకుంటూ అతనికి కనబడింది. ఆమెకు నిజంగా పిచ్చి లేదని, ఉన్నట్లు నటిస్తున్నదని కమర్ గ్రహించాడు. అతను రాజకుమార్తెను సమీపిస్తూనే, ఓ త్రిలోక సుందరి, నీ కష్టాలన్నీ తొలగిపోవుగాక అన్నాడు.
ఆమె అతన్ని చూసి గుర్తించి ఆనందం పట్టలేక కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. వైద్యుడికి భయపడి ఆమె మూర్ఛపోయిందని సుల్తాన్ అనుకున్నాడు. కమర్ ఆమెకు తిరిగి స్పృహ కలిగించి రహస్యంగా ఆమెతో, కాస్త నిగ్రహించుకో, నిజం బయటపడితే మనిద్దరికీ అపాయం ఉన్నది. నిన్ను పట్టిన దెయ్యం వదిలినట్లు రాజు దగ్గర నటించు అని హెచ్చరించాడు. ఆమె కూడా రహస్యంగా సరే అన్నది. కమర్ దూరంగా నిలబడి ఉన్న సుల్తానును సమీపించి, ప్రభూ, తమ దయవల్ల ఈమె వ్యాధిని సరిగా గ్రహించి చికిత్స కూడా చేయగలిగాను. తమరు ఆమె వద్దకు వెళ్ళి సౌమ్యంగా పలకరించండి. మీరు ఆమెకు ఏవేవి కోరికలు తీర్చదలిచారో వాటన్నిటినీ తీర్చుతానని చెప్పండి అన్నాడు. సుల్తాన్ షమ్స్ ఆల్ నహర్ను సమీపించాడు. ఆమె లేచి నిలబడి ఆయనకు ప్రణామం చేసి, తమరి రాకతో పవిత్రమయ్యాను అన్నది. ఆమెలో అంత మార్పు రావడం చూసి సుల్తాను ఆనందపరవశుడయ్యాడు. ఆమెను స్నానపశాలకు తీసుకుపోయి స్నానం చేయించి ఆమెకు వెలలేని దుస్తులు ఆభరణాలు పెట్టమని తన చెంత ఉన్న ఆడబానిసలను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేశారు. సుల్తాన్ కమర్తో, ఓ మహాత్మా, మాకు ఎనలేని ఆనందం కలిగించావు. అల్లా కృప నీపైన ఉండుగాక అన్నాడు. వెంటనే కమర్, ప్రభూ, ఈ ఆనందం మీకు శాశ్వతంగా దక్కాలంటే మీరు ఈ పిల్లను, ఆ కొయ్యగుర్రాన్ని తీసుకుని సపరివారంగా ఆమె కనిపించిన చోటికి వెళ్ళవలసి ఉంటుంది. నిజానికి ఆ గుర్రం ఒక దయ్యం. అదే ఆమెను ఆవహించింది, మతిభ్రమ కలిగించింది. అది ఏ ప్రదేశంలో అయితే దొరికిందో ఆ ప్రదేశంలోనే నేను ఆ దెయ్యాన్ని ఉద్వాసన చేస్తాను. లేకపోతే అది మళ్ళీ ఆమెను ఆవహించవచ్చు. ప్రతి మాసం ఆరంభంలోనూ అది ఆమెను పట్టడమో మళ్ళీ మళ్ళీ దాన్ని వదిలించడమో చెయ్యవలసి వస్తుంది. అందుచేత ఆ దెయ్యాన్ని శాశ్వతంగా మారణహోమం చెయ్యడం అన్ని విధాలా మంచిది అన్నాడు కమర్. దానికేం, తప్పకుండా అలాగే చేద్దాం అన్నాడు టర్కీ సుల్తాను. ఆయన తన కొలువులో ఉన్నవారిని, తన సేవకులను, కమర్ను, షమ్స్ను, గుర్రాన్ని వెంటబెట్టుకుని మైదానానికి అప్పటికప్పుడే ప్రయాణమయ్యాడు. మైదానంలో కమర్ కీలుగుర్రాన్ని చాలా దూరంగా ఉంచి దానిమీద రాజకుమార్తెను ఎక్కించి, ఏలినవారు అనుమతిస్తే నేను కూడా గుర్రం మీద ఎక్కి దెయ్యం చేత ఈ గుర్రాన్ని మీ వద్దకు నడిపిస్తాను అన్నాడు. ఎంత అద్భుతం! కొయ్య గుర్రం నా దగ్గరికి నడుచుకుంటూ వస్తుందా అని ఆశ్చర్యపోతూ సుల్తాన్ సరే అన్నాడు. కమర్ కీలుగుర్రం మీద తాను కూడా ఎక్కి కూర్చుని తన వెనక ఉన్న రాజకుమార్తెను తనకు దృఢంగా బంధించుకున్నాడు. తరువాత అతను మీట తిప్పేసరికి అందరూ చూస్తుండగానే గుర్రం ఆకాశంలోకి లేచి అదృశ్యమైపోయింది. జరిగినదేమిటో గ్రహించక సుల్తాను, ఆ గుర్రం మీద వైద్యుడు ఆ పిల్ల తిరిగి వస్తారని ఒక పూటంతా సపరివారంగా అక్కడే ఉండిపోయాడు. తరువాత ఆయన రాజభవనానికి తిరిగి వెళ్ళి చాలాసేపు అక్కడ ఎదురు చూశాడు. కానీ గుర్రం మీద వెళ్ళిన వారి జాడలేదు. ఇంతలో ఆయనకు తాను బందీఖానాలో ఉంచిన ముసలివాడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన ఆ ముసలివాణ్ణి పిలిపించి, ఓరీ ద్రోహి, ఆ గుర్రం బొమ్మలో పిశాచం ఉన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచావు? ఇప్పుడు ఆ దెయ్యం వైద్యుణ్ణి, ఆ పిల్లను కూడా ఎగరేసుకుని ఎటో పోయింది. పాపం వాళ్ళు ఏమవుతారో. ఈ నేరానికి నీ తల ఇప్పుడే తీయిస్తాను అన్నాడు. ఆ ముసలివాడు ఏదో చెబుతుండగానే సుల్తాను ఆజ్ఞాపించడమే తడవుగా సుల్తాను బానిసలు ముసలివాడి తలను మొండాన్ని వేరు చేశారు. ముసలివాడి కథ అలా ముగిస్తే కీలుగుర్రం మీద కమర్ షమ్స్ రాజకుమార్తెతో సహా క్షేమంగా తన ఇంటికి తిరిగి వచ్చి తిన్నగా రాజభవనం పైభాగాన దిగాడు. శోకసంద్రంలో మునిగి ఉన్న రాజకుటుంబం ఆనందసంద్రంలో ఓలలాడింది. సాబూర్రాజు కమర్కు షమ్స్కు వివాహం జరిపించాడు. తన కుమారుడి వివాహ సందర్భంలో సాబూర్రాజు చాలా రోజులు ఉత్సవాలు జరిపాడు. ఎందుకైనా మంచిదని ఆయన ఆ కీలుగుర్రాన్ని, దాని యంత్రాలను తన చేత్తోనే ధ్వంసం చేసి పేడ విరగడయిందని సంతోషించాడు. కమర్ సనాలోని తన మామగారికి జరిగినదంతా తెలుపుతూ ఉత్తరం రాసి ఆయనకు బహుమానాలతో సహా ఆ ఉత్తరాన్ని దూతల ద్వారా పంపాడు. కొంతకాలానికి సాబూర్రాజు మరణించి కమర్ రాజయ్యాడు. అతను రాజ్యానికి వస్తూనే తన చిన్న చెల్లెలను తన బావమరిదికి ఇచ్చి పెళ్లి చేశాడు. తరువాత కమర్ షమ్స్లు చాలా కాలం సుఖంగా జీవించారు.